ప్రభుత్వానికి అండగా అభివృద్ధికి దాతలు సహకరిస్తే అభివృద్ధిలో దూసుకుపోతుందని డిప్యూటీ స్పీకర్ కునుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆకివీడు సర్కిల్ కార్యాలయంలో P4 పథకానికి అనుగుణంగా దాతలు సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధికి లా అండ్ ఆర్డర్ అమలయ్యే విధంగా నేరాలను నియంత్రించడానికి నియోజకవర్గంలో ఉన్న 74 గ్రామాల్లో దాదాపు 950 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరియు ఐజీ తదితరులు డిప్యూటీ స్పీకర్ను అభినందించారు. రాష్ట్రంలోనే ప్రథమంగా ఉండి నియోజకవర్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఆదర్శవంతమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతన రామరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ అద్దాన్ నయీం, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వంశీ గారు, కన్మూరి మహేష్ కుమార్ గారు, రూపాయలు. అలాగే ఏలూరుపాడు గ్రామం నుండి దాట్ల శ్రీనివాసరాజు గారు, కోతిపూడి శ్రీనివాసరాజు గారు స్టేజ్ మీద అందివ్వడం జరుగుతుంది. 2 లక్షల రూపాయలు విరాళం అందజేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఇచ్చిన సహకారంతోనే ఈ స్కీమ్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనకి P4 స్ఫూర్తి, ఒక రకంగా P4 కూడా ఒకప్పటి జన్మభూమి, ఆ తర్వాత మన ఉండిలో జరిగిన కార్యక్రమాలే స్ఫూర్తి అని కూడా చెప్పుకోవచ్చు. అభివృద్ధి చెంది ఉన్నారు, ఎవరైతే నిలదొక్కుని ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళని చేయూత ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి. అయితే ఇది ఏది జరగాలన్నా, ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా అన్నిటికంటే పునాది రాష్ట్రంలో శాంతి, లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా ఉండాలి. అప్పుడే అభివృద్ధి, అన్ని రకాలుగా అభివృద్ధి అనేది జరుగుతుంది. definitely reduction of crime, property of crime rate, missing persons, అందరికీ మనకి ఉపయోగపడుతుంది. ప్రోగ్రామ్ చేసి in the state it is starting, so definitely I am sure వెళ్తున్నది అన్న కాన్ఫిడెన్స్ ఇది. తర్వాత ఈ సీసీ కెమెరాస్ 3 కోట్ల రూపాయలతోటి ఉండి నియోజకవర్గం అంతా కూడా పెట్టబోతున్నారు. దీంతో రాష్ట్రంలోనే ఇది దేశంలోనే ఇటువంటి కార్యక్రమం ఒక నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది నేను భావిస్తున్నాను. వారు డిప్యూటీ స్పీకర్ గారు కోరినట్టుగా 3-4 నెలల్లో ఈ కార్యక్రమాన్ని త్వరగా కంప్లీట్ చేసేటట్టు మేము చూసుకుంటాము.